జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి. మన న్యూస్ అఖండ ఛానల్ మనుగడ కోసం, మన ఛానల్ మరింతగా అభివృద్ధి చేయడం కోసం ప్రతి ఒక్కరు కూడా నెలలో ఒకసారి, అది ఎంత చిన్న మొత్తమైనా సరే, మన ఛానల్ కు ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నా. ఇన్ని రోజులు కూడా మన ఛానల్ నడిచిందంటే అది కేవలం మీ సపోర్ట్ తోనే, మరేది కూడా కాదు. ఇకనైనా కూడా మన ఛానల్ మరింతగా ముందుకెళ్లాలంటే మీ సపోర్ట్ ఉంటేనే వెళ్ళగలం. కాబట్టి దయచేసి నెలలో ఒకసారి మీ శక్తి మేరకు ఆర్థిక సహకారాన్ని అందించండి. ఈ స్క్రీన్ మీద QR కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసినా పంపించవచ్చు. కింద వచ్చేసి గూగుల్ పే అలాగే పేటిఎం నెంబర్ ఉంటుంది, దాని ద్వారా అయినా పంపించవచ్చు. ఇక్కడ మనకు ఫోన్ పే నెంబర్ అనేది పనిచేయట్లా. మీరు ఒకవేళ ఏదైనా ఫోన్ పే నెంబర్ ద్వారా పంపించాలనుకుంటే నాకు అదే నెంబర్ కు వాట్సాప్ ఉంటుంది, ఒకసారి వాట్సాప్ లో నాకు మెసేజ్ చేయండి. నేను వేరే ఫోన్ పే నెంబర్ ఏదైనా కూడా ఇస్తా, ఓకేనా? అలాగే కింద కామెంట్ బాక్స్ లో అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తా. దయచేసి ప్రతి ఒక్కరూ మీ శక్తి మేరకు ఆర్థిక సహకారాన్ని అందించి మన ఛానల్ యొక్క మనుగడకు ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నా. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, ఉత్తరాఖండ్ ను దేవభూమి అని కూడా పిలుస్తూ ఉంటారన్నమాట. ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రం మొత్తం కూడా సెలయేర్లు, నదులు, సరస్సులు, కొండలు, వాగులు, వంకలు, పర్వతాలతో నిండిపోయి ఉంటుంది. సూటిగా చెప్పాలంటే ఈ ఉత్తరాఖండ్ అనేది దేవతలు నడయాడేటటువంటి ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ఈ ఉత్తరాఖండ్ లోనే హిందువులకు పరమ పవిత్రమైనటువంటి చార్ధామ్ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. హిమాలయ పర్వత శ్రేణుల ఒడిలో ఉన్నటువంటి ఈ రాష్ట్రం ఆధ్యాత్మికతకు, అలాగే ప్రకృతి సౌందర్యానికి, అలాగే సాహస క్రీడలకు ప్రపంచ ప్రసిద్ధిగాంచిందనమాట. ఉత్తరాఖండ్ ఉత్తర భారతదేశంలో ఉంటది. దీనికి ఉత్తరాన టిబెట్, అలాగే తూర్పును వచ్చేసి నేపాల్ అంతర్జాతీయ సరిహద్దులుగా ఉన్నాయి. శ్రీ మహావిష్ణువుకు నిలయమైనటువంటి బద్రీనాథ్ పుణ్యక్షేత్రం ఇక్కడే ఉండాలి. శివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి కేదార్నాథ్ కూడా అక్కడే ఉందన్నమాట. గంగోత్రి అలాగే యమునోత్రి పుణ్యక్షేత్రాలు గంగా యమున నదుల జన్మస్థలాలుగా ఉన్నాయన్నమాట. అంతేకాకుండా హరిద్వారు అలాగే రిషికేశ్ కూడా ఇక్కడే ఉన్నాయి. రిషికేశ్ ఒక పుణ్యక్షేత్రమే కాకుండా ప్రపంచ యోగా రాజధానిగా కూడా వర్ధిల్లుతుంది. చూడండి, భారతదేశపు మొట్టమొదటి జాతీయ ఉద్యానవనం జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అక్కడే ఉండాలి. ఇది పులులకు ఎంతగానో ప్రసిద్ధి చెందిందన్నమాట. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కూడా అక్కడే ఉండాలి. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అన్నమాట. అక్కడ వందలాది రకాల అరుదైనటువంటి పూలన్నీ కూడా పోస్తాయి. అంతేకాకుండా ప్రసిద్ధ హిల్ స్టేషన్ లో అయినటువంటి నైనిటాల్ అలాగే ముస్సోరీలు కూడా అక్కడే ఉన్నాయి. భారతదేశానికి జీవనాడులైనటువంటి గంగా యమున నదులు ఇక్కడి హిమానీ నదాల నుంచే పుడతాయన్నమాట. ప్రసిద్ధ పంచప్రయాగలు కూడా అక్కడే ఉన్నాయి. ఇక్కడి ప్రజలను పహాడీలు అని చెప్పి పిలుస్తారనమాట. వాళ్ళ జానపద నృత్యాలు అలాగే సంగీతం చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. వీటన్నింటితో మన ఉత్తరాఖండ్ రాష్ట్రం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఇక డెహ్రాడూన్ విషయానికి వద్దాం. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రానికి రాజధాని, అలాగే ఆ రాష్ట్రంలోనే అతిపెద్ద నగరం అన్నమాట. హిమాలయాల పాదాల వద్ద డూన్ లోయలో ఉన్నటువంటి ఈ నగరం ప్రకృతి సౌందర్యానికి, ప్రసిద్ధ విద్యా సంస్థలకు, అలాగే పర్యాటకానికి కేంద్రంగా ఉండాలి. ఇది ఢిల్లీకి ఉత్తరాన సుమారుగా ఒక 248 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. గంగా అలాగే యమునా నదుల మధ్యన ఈ నగరం అయితే విస్తరించున్నది. దీనిని స్కూల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఇక్కడ డూన్ స్కూల్, వెల్హామ్ స్కూల్స్ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలతో పాటు ఇండియన్ మిలిటరీ అకాడమీ అలాగే ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉన్నాయి. సరే, అసలు విషయాన్నంతా కూడా పక్కన పెట్టి ఈడేంద్ర స్వామి ఈ సోదంతా కూడా చెప్తున్నాడు. కాదు, ఇది ఎందుకో న్యూస్ ఛానలా లేకపోతే ఇది ఏమన్నా టూరిజం గురించి చెప్పే ఛానల్ అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఈ సోదంతా మాకు అవసరం అని చెప్పేసి. అసలు ఆ ప్రదేశం కావచ్చు, ఆ రాష్ట్రం కావచ్చు, ఆ రాజధాని కావచ్చు, దాని విశిష్టత గురించి ముందు మనం మాట్లాడుకుంటేనే కదా అది ఎంత గొప్పదో తెలిసేదే. చెప్తా, ఇక అసలు విషయానికి వస్తా. ఈ విధంగా అన్ని విధాలుగా గొప్పగా ఉన్నటువంటి మన డెహ్రాడూన్ లో ఈ మధ్యన జిహాదీల జనాభా పెరుగుతా వస్తుంది. ఈ ఉత్తరాఖండ్ నేపాల్ సరిహద్దుల వద్ద ఉండటంతో నేపాల్ నుంచి పెద్ద సంఖ్యలో ఈ జిహాదీగాళ్ళంతా కూడా మన ఉత్తరాఖండ్ లోకి, ఆ తర్వాత ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ లోకి ప్రవేశిస్తున్నారు. సరే, ఏదో బతకడానికి వచ్చినారని చెప్పేసి సరిపెట్టుకోవచ్చు. కానీ ఈ జిహాదీ ముండా కొడుకులు మన హిందువులను టార్గెట్ గా చేసుకుని ల్యాండ్ జిహాద్లకు, లవ్ జిహాద్లకు పాల్పడతారు. ఇప్పుడు ఆ స్థాయి దాటిపోయినటువంటి ఈ జిహాదీగాళ్ళు నేరుగా హిందువుల ఇళ్లలోకి చొరబడి హిందూ అమ్మాయిలు స్నానం చేసేటప్పుడు, బట్టలు మార్చుకునేటప్పుడు ఆ దృశ్యాలను వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఎంత దారుణమో చూడండి. ఎందుకు అంత కష్టపడ్డాం? ఎందుకు? ఇంట్లో వాళ్ళ అమ్మోళ్ళో లేకపోతే వాళ్ళ అక్కల చెల్లెళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళని చూపి మనం అడగొచ్చు కదా. ఒకటే రోడ్తో ఏదో జరిగిపోతుందా? ఇంత కష్టపడాల్సిన అవసరం ఉండదు. అవునా కాదు? మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఇలాంటి సంఘటన ఒకటి ఇప్పుడు వెలుగులేకైతే వచ్చింది. షోయబ్ హుసేన్, వీడు నికార్సైనటువంటి
జిహాదీగాడు అనమాట. వీడు కూడా అక్రమంగా నేపాల్ నుంచి మన దేశంలోకి చొరబడినాడు. వీడు పైకి పిచ్చివాడిలాగా కనిపించినా కూడా వీడు ఒక పెద్ద బోకు వెధవ అనమాట. లఫ్ఫుట్గాడు, మత్తు మందుకు బానిస. వీడు అటు ఇటు తిరుగుతా వచ్చి మన డెహ్రాడూన్ లో సెటిల్ అయిపోయినాడు. ఇక ఈ షోయబ్ హుస్సేన్ గాడు రాత్రిపూట మగవాళ్ళు లేని సమయంలో హిందువుల ఇళ్లలోకి దూరి మన హిందూ అమ్మాయిలు స్నానం చేసేటప్పుడు వాళ్ళను చూడడం, ఆ దృశ్యాలను వీడియోలు తీయడం చేస్తున్నాడంట. చూడండి, ఈ షోయబ్ హుస్సేన్ గాడు మహిళలు ఉన్నటువంటి ఇళ్లను గుర్తించి అర్ధరాత్రి సమయాల్లో నిచ్చెనల సహాయంతో మహిళలు ఉన్నటువంటి ఇళ్లపైకి ఎక్కేవాడు అనమాట. కిటికీలు అలాగే ఈ తలుపుల సందులో నుంచి లోపలికి చూస్తూ అసభ్యకరమైనటువంటి చేష్టలకంతా కూడా పాల్పడతా ఉన్నాడంట. మొత్తానికి ఎన్ని చేసినా కూడా ఏదో ఒక రోజు పాపం అయితే పండుతుంది, అవునా కదా? వీడు ప్రధానంగా హిందూ మహిళలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకైతే పాల్పడతా ఉన్నాడు. ఈ జిహాదీగాడి యొక్క అసభ్యకరమైనటువంటి ప్రవర్తన అలాగే ఇళ్లలోకి చొరబడేటటువంటి దృశ్యాలు అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయినాయి. ఆ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ అయితే వేగవంతం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలో దిగినటువంటి పోలీసులు ఆ జిహాదీగాడిని మొత్తానికైతే అదుపులోకి తీసుకున్నారు. ఇక ముందుగా ఆ జిహాదీగాడికి సంకెళ్ళేసి డెహ్రాడూన్ మొత్తం కూడా తిప్పినారు. మరో జిహాదీగాడు హిందువుల ఇళ్లలో దూరేటటువంటి సాహసం చేయకుండా వాడిని కుక్కని తిప్పినట్టు తిప్పుతా చివరకు పోలీస్ స్టేషన్కి అయితే తీసుకుపోయినారు. ఆ తర్వాత వాడిపైన కేసులు పెట్టకుండా 2 రోజుల పాటు మన మాస్టైల్లో ఫుల్గా కోటింగ్ ఇచ్చారంట. ఇక ఆ కోటింగ్ పూర్తయిన తర్వాత మళ్ళీ ఆ జిహాదీని డెహ్రాడూన్ మొత్తం కూడా తిప్పినారంట. ఆ తర్వాత వాడిపైన కఠినమైనటువంటి సెక్షన్ల కింద కేసులు బుక్ చేసి వాడిని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అడిగినారు, ఒరే సరే ఎట్లా ఇదంతా చేస్తా ఉన్నామంటే అంతా డే టైంలో అంతా కూడా రెక్కి చేస్తా అంట. అంటే మగవాళ్ళు లేకుండా ఆడవాళ్ళు ఉండే ఇళ్ళు ఎన్ని కూడా ఉంటాయి కదా, ఆ రెక్కి చేసేది నైట్ ఈ ప్లాన్ వేస్తాడనమాట. అంటే వాడు ఎక్కడ అనువుగా ఉంది ఎక్కడ అనుకూలంగా ఉందని చెప్పేసి అంతా కూడా చూసుకుని ఇలాంటి చర్యలకు పాల్పడతా ఉన్నాడు అనమాట. ఉత్తరాఖండ్ లో ఉన్నది బీజేపీ ప్రభుత్వం కాబట్టి పోలీసులు ఇన్ని చర్యలు అయితే తీసుకున్నారు. ఒకవేళ ఏ కాంగ్రెస్ పాలిత ప్రభుత్వమో లేకపోతే సమాజ్వాదీ ప్రభుత్వమో లేకపోతే తృణమూల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమో ఉండుంటే అసలు ఆ జిహాదీ గాడిని అరెస్ట్ కూడా చేసేవాళ్ళు కాదు. అసలు కనీసం ఒక కేసు కూడా బుక్ చేసేవాళ్ళు కాదు, అవునా కదా? కానీ అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉండటంతోనే ఆ జిహాదీ గాడి పైన కఠినమైనటువంటి చర్యలని కూడా తీసుకున్నారు. అది విషయం అయితే మిత్రులారా, తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా సరే మన దేవభూమిలో ఇలాంటి పనులకు ఒడిగడితే శిక్ష ఎలా ఉంటుందో డెహ్రాడూన్ పోలీసులు చేసి చూపించారు. మన హిందూ ధర్మం పైన మన ఆడబిడ్డల పైన కన్నెత్తి చూస్తే ఎదురయ్యే పరిణామాలు ఇదిగో ఇట్లే ఉంటాయి. ఈ వీడియోని కేవలం చూసి వదిలేయద్దు, ప్రతి ఒక్క హిందూకు చేరే విధంగా వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి జిహాదీల పట్ల అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. పోలీసులు తీసుకున్నటువంటి ఈ చర్యలపైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో తప్పనిసరిగా తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని సంచలన వార్తలు అలాగే మన ధర్మరక్షణకు సంబంధించినటువంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన న్యూస్ అఖండ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కి జై.